హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు GNV లెర్నింగ్ పోర్టల్. ఈ ఛానల్ ద్వారా మనం MSc ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్, ఐసెట్ కోచింగ్, అలాగే SBI క్లర్క్స్ లేదా జూనియర్ అసోసియేట్ ప్రిలిమ్స్ మెయిన్స్ కోచింగ్ నేర్చుకుంటుంటాము. ఈ వీడియోలో మనం MSc ఫిజిక్స్ ఎంట్రన్స్ కోచింగ్లో భాగంగా థర్మల్ రేడియేషన్, దీనికి సంబంధించినటువంటి ముఖ్యమైన కాన్సెప్ట్స్ తెలుసుకుందాము. సో ముందుగా థర్మల్ రేడియేషన్ లేదా హీట్ రేడియేషన్ అంటే ఏంటో చూద్దాం. సో మనందరికీ తెలుసు, హీట్ అనేది ఒక ఎనర్జీ ఫార్మేట్ అని మనకు తెలుసు. సో అలాగే ఈ హీట్ ఎనర్జీ ఆల్వేస్ ట్రావెల్స్ ఫ్రమ్ హై టెంపరేచర్ రీజియన్ టు లో టెంపరేచర్ రీజియన్. కాబట్టి హీట్ అనేటువంటి ఎనర్జీ ఎప్పుడు కూడా హై టెంపరేచర్ రీజియన్ నుంచి లో టెంపరేచర్ రీజియన్కి ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. సో ఇలా హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు ఇట్ కెన్ ట్రాన్స్ఫర్ ఇన్ 3 ways డిపెండింగ్ ఆన్ ద మీడియం. అంటే ఏ మీడియంలో అది ట్రావెల్ చేస్తుందో, సో మీడియం ఆధారంగా ఈ హీట్ ఎనర్జీ అనేటువంటిది 3 రకాలుగా ట్రాన్స్ఫర్ అవుతుంది. సో వన్ ఈజ్ ద కండక్షన్. ఇఫ్ ద ఇంటర్వెనింగ్ మీడియం ఈజ్ సాలిడ్, heat can transfer in the form of conduction. If the intervening medium is liquid or gas, that means fluid. ఒకవేళ అది ఫ్లూయిడ్ కనుక అయితే heat transfers from convection. So if there is no medium, that is vacuum is present, then heat is transferred in the form of radiation. So due to this radiation, we are receiving heat from the sun, because మనకి ఎర్త్ సర్ఫేస్ పైన కొంతవరకు అట్మాస్ఫియర్ ఉంటుంది. సో అట్మాస్ఫియర్ దాటిన తర్వాత అంతా కూడా వ్యాక్యూమే ఉంటుంది. సో కాబట్టి ఈ వ్యాక్యూమ్ రీజియన్లో మనకి సన్ నుంచి సోలార్ ఎనర్జీ ఏ రకంగా వస్తుందంటే డ్యూ టు దిస్ రేడియేషన్ అనమాట. సో ఎప్పుడైతే అట్మాస్ఫియర్లోకి ఎంటర్ అవుతుందో ఈ రేడియేషన్, అక్కడ మనకు రేడియేషన్, అలాగే కన్వెక్షన్, కండక్షన్, ఈ 3 కూడా మనకి ఉంటాయి. సో కాబట్టి హీట్ ట్రాన్స్ఫర్ అనేది ఇట్ ఈస్ డ్యూ టు కండక్షన్ అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము దీని ఒకే ఎగ్జాంపుల్లో మనం చూడొచ్చు. మనం ఏదైనా ఒక ఫైర్ అంటే స్టిక్స్ తోటి మనం ఒక ఫైర్ ఏర్పాటు చేసినప్పుడు, సో ఆ ఫైర్ పైన మనం ఇక్కడ కనుక మనం చేతులు కనుక మన హ్యాండ్స్ కనుక ఇక్కడ ఉంచినట్టయితే మనకు ఆ హీట్ అనేది మనకి తెలుస్తుంది. అంటే ఆ టెంపరేచర్ అనేది మనకు తెలుస్తుంది. సో అది మనకు ఎలా తెలుస్తుంది అంటే దట్ ఈస్ డ్యూ టు కండక్షన్. సో కండక్షన్ మీన్స్ మనకి ఆటమ్స్ ద్వారా హీట్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. సో కాబట్టి ఇట్ ఈస్ డ్యూ టు హీట్ కండక్షన్. అదే టైంలో మనము ఈ ఫైర్కి ఇటు సైడ్ అంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కూడా మనం హ్యాండ్స్ ఇచ్చినప్పుడు అక్కడ కూడా మనకి హీట్ అనేది వస్తూ ఉంటుంది. సో దిస్ ఈస్ డ్యూ టు కన్వెక్షన్. సో ఈ కన్వెక్షన్ వల్ల మనకి ఈ సైడ్ కూడా మనకి హీట్ ఎనర్జీ అనేది రావడం జరుగుతుంది. అదే టైంలో ఇక్కడ ఈ ఫైర్ని మనం టచ్ చేయాల్సిన అవసరం లేకుండానే మనకి కొంత దూరంలో మనకి టెంపరేచర్ అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. వీఆర్ ఫీలింగ్ దట్ హాట్నెస్. సో దట్ ఈస్ డ్యూ టు ద రేడియేషన్. సో అంటే అక్కడ మనకు హీట్ ఎనర్జీ అనేటువంటిది వ్యాక్యూమ్లో కూడా ట్రావెల్ అవుతుంది అనమాట. సో అలా మనకు దీనిలో మనకి హీట్ అనేది కండక్షన్, అలాగే కన్వెక్షన్, అలాగే రేడియేషన్ 3 రకాలుగా కూడా ట్రావెల్ అవుతున్నట్టుగా మనం దీని ద్వారా చూడొచ్చు. సో కాబట్టి హీట్ ఎనర్జీ ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు హై టెంపరేచర్ రీజియన్ నుంచి లో టెంపరేచర్కి ట్రాన్స్ఫర్ అయ్యేటప్పుడు సాలిడ్ సబ్స్టెన్సెస్లో మనకి కండక్షన్ జరుగుతుంది. ఫ్లూయిడ్స్, దట్ మీన్స్ లిక్విడ్స్ అండ్ గ్యాసెస్లో కన్వెక్షన్ జరుగుతుంది. సో అక్కడ ఎటువంటి మీడియం లేనప్పుడు, వ్యాక్యూమ్ మాత్రమే ఉన్నప్పుడు హీట్ అనేది రేడియేషన్ రూపంలో ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. సో కాబట్టి రేడియేషన్ లేదా హీట్ రేడియేషన్, దీన్నే థర్మల్ రేడియేషన్ అని కూడా అంటాము. దీన్ని మనం ఎలా డిఫైన్ చేయొచ్చు అంటే ద ప్రాసెస్ ఆఫ్ ద హీట్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ ఎ బాడీ బై వర్చ్యూ ఆఫ్ ఇట్స్ ద టెంపరేచర్ అండ్ వితౌట్ ద ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ది ఇంటర్వెనింగ్ మీడియం.
So when there is no medium is present, heat can be transferred in the form of radiation. So almost these thermal radiation properties are equal to light properties. మనకి లైట్ ప్రాపర్టీస్ ఏవైతే ఒబే చేస్తాయో, లైక్ రిఫ్లెక్షన్, రిఫ్రాక్షన్, ఇంటర్ఫెరెన్స్, డైఫ్రాక్షన్, పోలరైజేషన్, సో అన్ని ప్రాపర్టీస్ కూడా మనకి థర్మల్ రేడియేషన్ ఒబే చేస్తుంది. అండ్ ఆల్సో ద వేవ్ లెంగ్స్ రేంజెస్ ఫ్రమ్ 0.1 into 10 power minus 6 meters to 100 into 10 power minus 6 meters. సో ఇక్కడ ఈ థర్మల్ రేడియేషన్ వేవ్ లెంగ్స్ మనకి ఈ రేంజ్లో ఉంటాయి. సో యాక్చువల్గా మనకు ఇవి బిట్స్లో అడుగుతూ ఉంటాడు వేవ్ లెంగ్త్ రేంజ్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉన్నది. సో 0.1 into 10 power minus 6 meters to 100 into 10 power minus 6 meters రేంజ్లో మనకు థర్మల్ రేడియేషన్ వేవ్ లెంగ్త్ రేంజ్ అనేది ఉంటుంది. సో ఆల్రెడీ మనకు తెలుసు ఈ ట్రావెల్స్ ఇన్ ఎంప్టీ స్పేస్, దట్ ఈస్ వాక్యూమ్, అండ్ ఇట్ కెన్ ఆల్సో హ్యావ్ ద వెలాసిటీ ఆఫ్ లైట్, అంటే its velocity is equal to the velocity of light. And also already we had discussed it obeys all the properties of light, like reflection, refraction, interference, diffraction, and polarization. And also it exerts small pressure when incident on the surface. సో హీట్ రేడియేషన్ అనేది లేదా హీట్ రేస్ అనేవి మనం ఒక సర్ఫేస్ మీద ఇన్సిడెంట్ అయినప్పుడు అక్కడ కొంత ప్రెజర్ అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. సో దీస్ ఆర్ ద మెయిన్ ప్రాపర్టీస్ ఆఫ్ థర్మల్ రేడియేషన్. సో ద నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ బ్లాక్ బాడీ. మన కృష్ణ వస్తువు అంటాం కదా, సో బ్లాక్ బాడీ. సో ఇక్కడ మనకు పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ అనేది ఎక్కడా కూడా మనకు ఉండదు, అంటే ఐడియల్ బ్లాక్ బాడీ అనేది మనకి ఎగ్జిస్టెన్స్లో లేదు. మనకున్న ఓన్లీ కూడా నియరెస్ట్ ఎగ్జిస్టెన్స్ బ్లాక్ బాడీసే. సో ఇక్కడ మనం ఒక ఐడియల్ బ్లాక్ బాడీ లేదా పర్ఫెక్ట్లీ బ్లాక్ బాడీని ఎలా డిఫైన్ చేస్తామంటే, ఇట్ కంప్లీట్లీ అబ్జార్బ్స్ ఆల్ ద రేడియేషన్స్ ఇన్సిడెంట్ ఆన్ ఇట్. సో దాని మీద ఇన్సిడెంట్ అయినటువంటి అన్ని హీట్ రేడియేషన్స్ ఏవైతే ఉంటాయో థర్మల్ రేడియేషన్ మొత్తాన్ని అబ్జార్బ్ చేసుకోగలిగితే అటువంటి ఆబ్జెక్ట్ని మనము పర్ఫెక్ట్ బ్లాక్ బాడీ లేదా ఐడియల్ బ్లాక్ బాడీ అంటాము. ఎప్పుడైతే ఇట్ ఈస్ ఎ గుడ్ అబ్జార్బర్, ఇట్ ఈజ్ ఆల్సో ఏ గుడ్ ఎమిటర్, అంటే అది ఎలా అయితే అన్ని రేడియేషన్స్ని అబ్జార్బ్ చేసుకుంటుందో అదే టైంలో అన్ని రేడియేషన్స్ని ఎమిట్ చేయగలదు. సో అలాంటి దాన్ని మనము బ్లాక్ బాడీగా చెప్తాము. సో కాబట్టి మనకు నియరెస్ట్ బ్లాక్ బాడీస్ ఏమంటే ల్యాంప్ బ్లాక్, అలాగే ప్లాటినం బ్లాక్. అంటే ల్యాంప్ బ్లాక్ అంటే మనము దీపాన్ని వెలిగించిన తర్వాత చిమ్నీ మీద మనకు వచ్చేటువంటి నల్లటి మసి ఏదైతే ఉందో దాన్ని మనము ఐడియల్ బ్లాక్ బాడీగా చెప్పొచ్చు. అదే ఒక ప్లాటినం కడ్డీని బాగా కాల్చినప్పుడు అంటే బొగ్గుగా మార్చినప్పుడు సో వచ్చేటువంటి ప్లాటినం బ్లాక్ ఏదైతే ఉందో దానికి కూడా ఐడియల్ బ్లాక్ బాడీ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి. సో ఇవి మనకు అన్ని రకాల వేవ్ లెంగ్త్స్ని అబ్జార్బ్ చేస్తాయి, అలాగే ఎమిట్ చేస్తాయి అన్నమాట. సో మనకి బ్లాక్ బాడీస్ బ్రాడ్గా రెండు రకాలుగా ఉన్నాయి. ఒకటి ఫెర్రీ బ్లాక్ బాడీ, వీన్స్ బ్లాక్ బాడీ. సో మనకి ఫెర్రీ బ్లాక్ బాడీ అనేది స్పెరికల్ షేప్లో ఉంటుంది, వీన్స్ బ్లాక్ బాడీ అనేది సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్. సో ఇక్కడ దీంట్లో ఒక కండక్టింగ్ స్పియర్ ఉంటుంది, దీంట్లో ఒక సిలిండర్ ఉంటుంది వీన్స్ బ్లాక్ బాడీలో. ఆ సిలిండర్కి ఏం చేస్తామంటే ఒక హీటింగ్ కాయిల్ని మనము ఉంచుతాము, అంటే దానికి చుట్టి ఉంటబడి ఉంటుంది హీటింగ్ కాయిల్. సో దాని ద్వారా మనము ఈ రేడియేషన్స్ని అబ్జార్బ్ చేయడం కానీ ఎమిట్ చేయడం కానీ చేస్తుంది. యాక్చువల్గా ఈ ఎక్విప్మెంట్ అంతా కూడా మనకి బ్లాక్ బాడీ అని అనము. ఈ రెండిట్లో కూడా మనకు ఒక స్మాల్ హోల్ ఉంటుంది వాటిలో. సో ఆ స్మాల్ హోల్ ఏదైతే ఉందో దాని నుంచి మనకు రేడియేషన్ అబ్జార్బ్ అవ్వడం కానీ లేదా రేడియేషన్ ఎమిట్ కావడం కానీ జరుగుతుంది కాబట్టి సో దట్ స్మాల్ హోల్ కెన్ బి ట్రీటెడ్ యాజ్ అ బ్లాక్ బాడీ. సో మొత్తం ఆ ఎక్విప్మెంట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్ ఈస్ స్పియర్ ఆర్ సిలిండర్, అవన్నీ మనం కన్స్ట్రక్షన్లో ఉపయోగించడం కాకుండా ఏదైతే ఆ స్మాల్ హోల్ ఉందో దట్ హోల్ కెన్ బి కన్సిడర్డ్ యాజ్ ఎ బ్లాక్ బాడీ. సో ఎందుకంటే దాని ద్వారానే మనకు రేడియేషన్స్ ఎమిషన్ అయినా జరుగుతుంది లేదా రేడియేషన్ అబ్జార్బ్ అయినా జరుగుతుంది అన్నమాట. సో నెక్స్ట్ ఈ బ్లాక్ బాడీలో ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఎలా ఉంటుంది అంటే బ్లాక్ బాడీ రేడియేషన్లో మనకి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ ఏ రకంగా జరుగుతుంది అనేది మనం చూస్తే, సో అట్ ఎనీ టెంపరేచర్ emission from black body has a radiation of all wavelengths.
అంటే టోటల్గా అన్ని వేవ్ లెంగ్త్ రేంజెస్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. లాంబ్డా వాల్యూస్ మనకు 0 నుంచి ఇన్ఫినిటీ వరకు ఉంటాయి. సో కాబట్టి ఏ బ్లాక్ బాడీ రేడియేషన్ అబ్జర్వ్ చేసినా మనకి అన్ని వేవ్ లెంగ్త్ రేంజెస్ ఉంటాయి స్టార్టింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ. అట్లాగే ఆల్సో మనకి ఇంకొకటి కూడా అబ్జర్వ్ చేస్తాము, ఎనర్జీ ఈజ్ నాట్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్ అట్ ఏ గివెన్ టెంపరేచర్. ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర మనం ఎనర్జీని అబ్జర్వ్ చేసినప్పుడు అది యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ అవ్వదు, ఇట్ ఈస్ నాన్ యూనిఫామ్లీ డిస్ట్రిబ్యూటెడ్. సో దాన్ని మనం ఈ గ్రాఫ్ ద్వారా చూస్తాము నెక్స్ట్ స్లైడ్లో. అలాగే ద టెంపరేచర్ ఆఫ్ బ్లాక్ బాడీ ఈస్ ప్రపోర్షనల్ టు ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఫర్ ఈచ్ వేవ్ లెంగ్త్. సో ఇక్కడ బ్లాక్ బాడీ యొక్క టెంపరేచర్ ఆధారంగా దాని యొక్క ఇంటెన్సిటీ అనేది డిపెండ్ అవుతుంది. అంటే ఎక్కువ టెంపరేచర్ ఉంటే ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ఎక్కువ ఉంటుంది, తక్కువ టెంపరేచర్ ఉన్నటువంటి బ్లాక్ బాడీస్కి ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ తక్కువ ఉంటుంది. సో ఈ గ్రాఫ్ ద్వారా మనం బ్లాక్ బాడీ రేడియేషన్ యొక్క డిస్ట్రిబ్యూషన్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. చూడండి, దీంట్లో మనకు మనం 4 టెంపరేచర్స్ దగ్గర 4 కర్వ్స్ తీసుకున్నాము. బట్ ఇక్కడ మనం కనుక అబ్జర్వ్ చేస్తే ఈ రేడియేషన్ అనేది ఒక పర్టికులర్ టెంపరేచర్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అరౌండ్ 1600 కెల్విన్ టెంపరేచర్ ఉన్నటువంటి గ్రాఫ్ని కనుక మనం అబ్జర్వ్ చేస్తే యూనిఫామ్గా డిస్ట్రిబ్యూట్ కాలేదు. అంటే ఫస్ట్ ఏమవుతుంది, మనకు అన్ని వేవ్ లెంగ్త్ రేంజ్లో ఉంది. సో ఇక్కడ చూడండి, స్టార్టింగ్ ఫ్రమ్ 0 to ఇన్ఫినిటీ దాదాపు అన్ని వేవ్ లెంగ్త్ రేంజ్లోనూ మనకి రేడియేషన్ అనేది రిలీజ్ అవుతుంది. అయితే దట్ రేడియేషన్ ఈజ్ ఓన్లీ మ్యాక్సిమం అట్ ఎ పర్టికులర్ వాల్యూ. సో ఈ పీక్ వాల్యూ అనేది ఏదో ఒక చోటే ఉంటుంది. సో ఈ వేవ్ లెంగ్త్ రేంజ్ దగ్గర మాత్రమే మనకి ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ అనేది మ్యాక్సిమం ఉంటుంది, మిగిలిన చోట్ల తక్కువ ఉంటుంది. ఏదైతే ఆ వేవ్ లెంగ్త్ రేంజ్ ఉందో దాన్ని మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ రేంజ్ లాంబ్డా ఎం అని డినోట్ చేస్తామన్నమాట. అలా ఈ టెంపరేచర్ తగ్గే కొద్దీ ఈ పీక్ వేవ్ లెంగ్త్ ఏమవుతుంది, పెరుగుతుంది. అంటే టెంపరేచర్ తగ్గుతుంటే లాంబ్డా ఎం వాల్యూ ఏమైంది, పెరిగింది. ఇప్పుడు ఇక్కడ ఉంది, సో మనం 1400కి వచ్చేటప్పటికి లాంబ్డా ఎం వాల్యూ మారిపోయింది. అదే టెంపరేచర్ ఇంకా తగ్గిస్తే లాంబ్డా ఎం పెరుగుతుంది. సో అలా ఇక్కడ లాంబ్డా ఎం ఇంకా పెరుగుతుంది. సో కాబట్టి ఏమవుతుంది, ఈ మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ రేంజ్ ఏదైతే ఉందో, మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ రేంజ్ మీన్స్ అట్ విచ్ ఇట్ హ్యాస్ మ్యాక్సిమం ఇంటెన్సిటీ. అంటే మ్యాక్సిమం ఇంటెన్సిటీ ఉన్నటువంటి వేవ్ లెంగ్త్ని మ్యాక్సిమం వేవ్ లెంగ్త్ రేంజ్ లాంబ్డా ఎం అంటాము. సో ఈ లాంబ్డా ఎం వాల్యూస్ ఏమవుతున్నాయి, టెంపరేచర్ ఆధారంగా ఏమవుతుంది, టెంపరేచర్ పెరుగుతూ ఉంటే లాంబ్డా ఎం తగ్గిపోతుంది, అలాగే టెంపరేచర్ తగ్గుతుంటే లాంబ్డా ఎం పెరుగుతుంది. సో దీస్ టూ ఆర్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. లాంబ్డా ఎం ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు టీ. సో దీన్నే మనం వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా అని కూడా అంటాము. సో lambda m into t is equal to constant. This constant is termed as B. So that B is called Wien's constant. So ఇలా మనకు ఎనర్జీ అనేది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. అలాగే ఆ రేడియేషన్ కర్వ్ కింద ఉన్నటువంటి ఏరియా ఏదైతే ఉందో దట్ ఏరియా అండర్ ద కర్వ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ రేడియేషన్ ఎనర్జీ. సో మొత్తం ఆ బ్లాక్ బాడీ నుంచి రిలీజ్ అయ్యేటువంటి రేడియేషన్ ఎనర్జీ ఎంత ఉంటుందో టోటల్ రేడియేషన్ ఎనర్జీకి ఆ ఏరియా ఏదైతే ఉందో ఆ ఏరియా ఈక్వల్గా ఉంటుంది. అండ్ ద ఎమిటెడ్ రేడియేషన్ ఎనర్జీ ఈజ్ లోయర్ అట్ షార్టర్ అండ్ లాంగర్ వేవ్ లెంగ్త్స్. ఇక్కడ చూడండి, మనకు గ్రాఫ్లో మనం అబ్జర్వ్ చేస్తే షార్ట్ వేవ్ లెంగ్త్స్, లాంగర్ వేవ్ లెంగ్త్స్ దగ్గర రేడియేషన్ ఎనర్జీ అనేది తక్కువ ఉంటుంది. బట్ అట్ ఎ పర్టికులర్ వేవ్ లెంగ్త్, ఇందాక మనం చెప్పుకున్నట్టు అట్ ఎ పర్టికులర్ వేవ్ లెంగ్త్ లాంబ్డా ఎం మనకి రేడియేషన్ ఎనర్జీ అనేటువంటిది మ్యాక్సిమం ఉంటుంది. ఇందాక మనం గ్రాఫ్లో చూపించినట్టుగా ఒక పీక్ వాల్యూ దగ్గర మాత్రం మ్యాక్సిమం ఉంటుంది, మిగిలిన వేవ్ లెంగ్త్స్ దగ్గర రేడియేషన్ ఎనర్జీ అనేటువంటిది తక్కువగా ఉంటుంది అన్నమాట. సో నెక్స్ట్ మనకి థర్మల్ రేడియేషన్కి సంబంధించి కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. సో వాటిని గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో వాటిలో మొదటిది కిర్చాఫ్స్ లా, స్టీఫెన్స్ లా, స్టీఫెన్ బోల్ట్జ్మన్ లా, వీన్స్ లా ఆర్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, రేలీ జీన్ లా అండ్ ప్లాంక్స్ లా. సో ఈ వీటి గురించి ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాము. సో ముందుగా కిర్చాఫ్స్ లా అంటే ఏంటో చూద్దాం. సో కిర్చాఫ్స్ లా మనకు మెయిన్గా ఏం చెప్తుందంటే అట్ ఎ పర్టికులర్ టెంపరేచర్, ఒక టెంపరేచర్ దగ్గర ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ టు ద అబ్జార్బ్సివ్ పవర్ ఫర్ గివెన్ వేవ్ లెంగ్త్. ఇక్కడ వేవ్ లెంగ్త్ కూడా కాన్స్టెంటే. అంటే పర్టికులర్ టెంపరేచర్ అలాగే వేవ్ లెంగ్త్ దగ్గర మనకి ఎలా ఉంటుందంటే ద రేషియో ఆఫ్ ఎమిసివ్ పవర్ టు ద అబ్జార్బ్సివ్ పవర్
ఫర్ ఆల్ ద బాడీస్ ఈజ్ ఈక్వల్ టు ద ఎమిసివ్ పవర్ ఆఫ్ ద బ్లాక్ బాడీ అట్ ద సేమ్ టెంపరేచర్. అంటే ఏ టెంపరేచర్ దగ్గర అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ టెంపరేచర్ దగ్గర బ్లాక్ బాడీ యొక్క ఎమిసివ్ పవర్కి ఈక్వల్గా ఉంటుంది. సింపుల్గా ఈ ఈక్వేషన్ ప్రకారం ఈ లాంబ్డా బై ఏ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఈబి. ఇన్ జనరల్ మనకి బ్లాక్ బాడీ యొక్క ఎమిసివ్ పవర్ని ఒకటిగా తీసుకోవచ్చు మనం, అంటే ఐడియల్ బ్లాక్ బాడీ అయితే. సో ఆ సందర్భంలో ఏమవుతుందంటే ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు ఏ లాంబ్డా, అంటే ఎమిసివ్ పవర్ ఎంత ఉంటుందో అబ్జార్బ్సివ్ పవర్ కూడా అంతే ఉంటుంది ఇఫ్ ఇన్ ఐడియల్ కండిషన్స్. అంటే ఏ రేడియేషన్ అయితే అబ్జార్బ్ చేస్తుందో అంతే రేడియేషన్ ఎమిట్ చేస్తుంది అనమాట. సో అది యాక్చువల్గా కిర్చాఫ్స్ లా మనకు చెప్తుంది. బట్ ఇట్ ఈస్ ఓన్లీ ఇన్ ఐడియల్ కండిషన్స్. ఐడియల్ కండిషన్స్ కానప్పుడు ఇది మనకు జరగదు అనమాట. ఈ లాంబ్డా ఈబి అనేది ఒకటి కంటే తక్కువే ఉంటుంది. సో నెక్స్ట్ స్టీఫెన్స్ లా. సో ఈ స్టీఫెన్స్ లా ఏంటంటే ఈ టోటల్ రేడియేషన్ ఎనర్జీని క్యాలిక్యులేట్ చేయడానికి ఈ స్టీఫెన్స్ లాని మనం ఉపయోగిస్తూ ఉంటాము. సో దిస్ టోటల్ రేడియేషన్ ఎనర్జీ ఎమిటెడ్ ఫ్రమ్ ద బ్లాక్ బాడీ, ఇక్కడ కండిషన్స్ చూడండి, పెర్ యూనిట్ ఏరియా పెర్ యూనిట్ టైం, ఇవి రెండు కావాలి, ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద ఫోర్త్ పవర్ ఆఫ్ ఇట్స్ అబ్సల్యూట్ టెంపరేచర్. సో సింప్లీ వీ కెన్ రైట్ ఈ ప్రపోర్షనల్ టు టీ పవర్ 4. మన ప్రపోర్షనాలిటీ తీసేస్తే ఒక కాన్స్టెంట్ పెట్టుకోవచ్చు. సో దట్ కాన్స్టెంట్ ఈజ్ కాల్డ్ as సిగ్మా. ది సిగ్మా ఈజ్ కాల్డ్ స్టీఫెన్స్ కాన్స్టెంట్. సో ఈ సిగ్మాని మనం స్టీఫెన్స్ కాన్స్టెంట్ అంటాము. సో ఇట్స్ వాల్యూ ఈజ్ 5.67 into 10 power minus 8. 5.67 into 10 power minus 8 వాట్ పర్ మీటర్ స్క్వేర్ కెల్విన్ పవర్ 4. ఇవి దాని యూనిట్స్ ఎంకే సిస్టంలో. అయితే ఈ స్టీఫెన్స్ లా ఎప్పుడు పనిచేస్తుందంటే వెన్ దెర్ ఈస్ వాక్యూమ్ అరౌండ్ ద బ్లాక్ బాడీ, అంటే మనం తీసుకున్నటువంటి బ్లాక్ బాడీ అనేది పూర్తిగా వాక్యూమ్లో ఉన్నప్పుడు మాత్రమే ఈ స్టీఫెన్స్ లా అనేది పనిచేస్తుంది. ఒకవేళ వాక్యూమ్ కాకుండా వేరే ఏదైనా సబ్స్టెన్స్ సరౌండింగ్స్లో ఉంటే సో అప్పుడు ఈ లా ఎలా మారుతుందంటే దాన్ని మనం స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా అంటాము. సో కాబట్టి when the black body of temperature T1 is surrounded by the another black body of temperature T2, then the total radiation emitted by the black body is given by E is equal to sigma T1 power 4 minus T2 power 4. సో ఇలా మారుతుంది. సో కాబట్టి దీన్ని మనము స్టీఫెన్ బోల్ట్జ్మాన్ లా అంటాము. అంటే వాక్యూమ్ కనుక ఉంటే బ్లాక్ బాడీ చుట్టూరా దాన్ని స్టీఫెన్ లా అంటాము. ఇఫ్ there is another body in the surroundings, then we can call it as Stefan Boltzmann law. So next Wien's law. So actually ఈ Wien's law or Wien's displacement law, it is at shorter wavelengths. ఎక్కువగా వీన్స్ లా ఎక్కడ పనికి వస్తుందంటే మనకు వేవ్ లెంగ్స్ అనేవి తక్కువ ఉన్నప్పుడు మనం జనరల్గా వీన్స్ లా ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకని ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ లేదా టోటల్ రేడియేషన్ లేదా టెంపరేచర్ని ఫైండ్ అవుట్ చేయడానికి. సో కాబట్టి ఆ సందర్భంలో ఇట్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫిఫ్త్ పవర్ ఆఫ్ ది టెంపరేచర్. సో మనం డిస్ట్రిబ్యూషన్లో రాసినప్పుడు ఫార్ములా ఎలా ఉంటుందంటే ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు C1 లాంబ్డా పవర్ -5 ఈ పవర్ -C2 బై లాంబ్డా టీ, వేర్ C1 C2 ఆర్ కాన్స్టెంట్స్. సో మనకి బిట్స్లో వీన్స్ లా అడుగుతూ ఉంటాడు. ఇక్కడ మనకి C1 C2 ఉంది, బట్ ఒకసారి ఏబి అని ఇవ్వడము ఈ కాన్స్టెంట్స్ చేంజ్ చేస్తుంటాడు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇట్ ఈస్ ఇన్ ద ఫిఫ్త్ పవర్ ఆఫ్ లాంబ్డా ఉంటుంది. ఆ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం లాంబ్డా m ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు కాన్స్టెంట్, ఇట్ ఈస్ కాల్డ్ as వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా. సో ఇది కూడా షార్టర్ వేవ్ లెంగ్త్ దగ్గరే మనకి పనిచేస్తుంది. యాక్చువల్గా దీన్ని మనం ఎక్కువగా టెంపరేచర్ ఆఫ్ ద ఆబ్జెక్ట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఎక్కువగా ఈ వీన్స్ లాని మనం ఉపయోగిస్తూ ఉంటాము. వీన్స్ లా మీద మనకి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి ఎగ్జామినేషన్స్లో. నెక్స్ట్ వన్ ఈజ్ ర్యాలీ జీన్స్ లా. సో ఈ ర్యాలీ జీన్స్ లా అనేది లాంగర్ వేవ్ లెంగ్స్, అంటే హయ్యర్ వేవ్ లెంగ్స్ దగ్గర ఈ లా బాగా పనిచేస్తుంది. అంటే ఆ హయ్యర్ వేవ్ లెంగ్స్ యొక్క ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ మనం ఫైండ్ అవుట్ చేయడానికి సింప్లీ ఇట్స్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 8πkT బై లాంబ్డా పవర్ 4. సో ఇక్కడ టీ అనేది అబ్సల్యూట్ టెంపరేచర్, కే అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్ అండ్ లాంబ్డా రిప్రజెంట్స్ ది వేవ్ లెంగ్త్. సో అనదర్ వన్ ఈస్ ప్లాంక్స్ లా. సో ఈ ప్లాంక్స్ లా ఫర్ బ్లాక్ బాడీ రేడియేషన్ ఇట్ ఈస్ ఫర్ ఆల్ వేవ్ లెంగ్స్, అంటే అన్ని వేవ్ లెంగ్స్ దగ్గర కూడా ఈ లా అనేది మనకి పనిచేస్తుంది. సో ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8πhc బై లాంబ్డా పవర్ 5 ఇంటూ 1/e పవర్ hc బై లాంబ్డా kT -1. సో ఇక్కడ హెచ్ అనేటువంటిది ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇట్స్ వాల్యూ 6.625 into 10 to the power of -34 joule seconds.
అలాగే c ఈజ్ ఈక్వల్ టు వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. సో ఈ వాల్యూస్ మనకు తెలుసు. సో దీని ద్వారా మనము వేవ్ లెంగ్త్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ని మనము ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఈ ప్లాంక్స్ లా గురించి మనము ఇన్ డెప్త్ మనకి క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్ ఉంది. సో ఆ క్వాంటమ్ థియరీ ఆఫ్ రేడియేషన్లో దీని గురించి మనం ఇంకా తెలుసుకుంటాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, అంటే ఈ హీట్ రేడియేషన్ వల్ల మనకు వచ్చేటువంటి ఉపయోగం ఏంటంటే పైరోమీటర్స్. సో ఈ పైరోమీటర్స్ మెయిన్ యూసేజ్ ఏంటంటే దే ఆర్ యూజ్డ్ ఫర్ ది మెజర్మెంట్ ఆఫ్ హై టెంపరేచర్స్. అంటే లోయర్ టెంపరేచర్స్ని కొలవడానికి మనకి థర్మామీటర్స్ ఉన్నాయి. ఎలాగైతే లో టెంపరేచర్స్ని కొలవడానికి థర్మామీటర్స్ ఉన్నాయో, హైయర్ టెంపరేచర్స్ దట్ ఈస్ అబౌవ్ 6000 డిగ్రీ సెల్సియస్ 6000 డిగ్రీ సెల్సియస్ కంటే ఎక్కువ టెంపరేచర్స్ని కొలవడానికి మనం ఈ పైరోమీటర్స్ని ఉపయోగిస్తూ ఉంటాం. ఎందుకంటే 6000 డిగ్రీ సెల్సియస్ అబౌవ్ టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనము ఆ థర్మామీటర్స్ని వాటి దగ్గరికి తీసుకురాలేము, అలాగే వాటితో మన కాంటాక్ట్లో ఉండలేము. సో కాబట్టి ఈ పైరోమీటర్స్ వల్ల ఉపయోగం ఏంటంటే వితౌట్ కాంటాక్ట్ ఆఫ్ ది హాట్ బాడీ. సో ఆ హాట్ బాడీ కొద్దిగా దూరంలో ఉంచే మనము ఆ టెంపరేచర్ని మెజర్ చేయడానికి ఉపయోగిస్తాము. బ్రాడ్లీ దీస్ పారామీటర్స్ ఆర్ డివైడెడ్ ఇన్ 2 types. One is the total radiation parameter and optical parameters. And these total radiation parameters uses Stefan's law. So that means it calculates total energy radiation to find out the temperature. So temperature కనుక్కోవడానికి మనం ఏం చేస్తామంటే స్టీఫెన్స్ లా ఉపయోగించి టోటల్ రేడియేషన్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఆప్టికల్ పారామీటర్స్ యూజెస్ వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా ఆర్ ప్లాంక్స్ లా. సో దట్ మీన్స్ it uses only part of the radiation. That means for a particular wavelength, ఒక వేవ్ లెంగ్త్ రేంజ్లో ఉన్నటువంటి రేడియేషన్ క్యాలిక్యులేట్ చేసి దాని ద్వారా టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తుంది. సో అది ఆప్టికల్ పారామీటర్స్లో ఉన్నటువంటి ప్రిన్సిపల్. టోటల్ రేడియేషన్లో ఏం చేస్తామంటే మొత్తం టోటల్ ఎనర్జీ రేడియేషన్ ఫైండ్ అవుట్ చేసి దాని నుంచి టెంపరేచర్ ఫైండ్ అవుట్ చేస్తాము. ఆప్టికల్ పారామీటర్స్లో ఏం చేస్తామంటే టోటల్ రేడియేషన్ కాకుండా పార్ట్ ఆఫ్ ద రేడియేషన్, ఒక వేవ్ లెంగ్త్ రేంజ్లో ఉన్నటువంటి రేడియేషన్ తీసుకొని దాని ద్వారా మనము టెంపరేచర్ అనేది ఫైండ్ అవుట్ చేస్తూ ఉంటాం. సో దట్స్ అబౌట్ రేడియేషన్ పారామీటర్స్. అండ్ ది నెక్స్ట్ కాన్సెప్ట్ ఈజ్ సోలార్ కాన్స్టెంట్. సో ఈ సోలార్ కాన్స్టెంట్ యాక్చువల్గా మనకి ఏం తెలియజేస్తుందంటే హౌ మచ్ అమౌంట్ ఆఫ్ సన్ రేడియేషన్ రిసీవ్డ్ బై ద ఎర్త్. అంటే ఈ సూర్యుడి నుంచి వచ్చేటువంటి వికిరణంలో ఎంత భాగము భూమికి చేరుతుంది అనేటువంటి విషయాన్ని మనకి సోలార్ కాన్స్టెంట్ అనేది చెప్తుంది. సో ఇట్ ఈస్ బేస్డ్ ఆన్ డిఫరెంట్ కండిషన్స్. సో క్యాలిక్యులేషన్ కూడా యాక్చువల్గా అంటే మనకి సన్ రైస్ అనేవి పెర్పెండిక్యులర్గా అంటే 90 degreesతో పడుతున్నాయా లేదా, అలాగే ఒక యూనిట్ ఏరియా మీద మనం ఒక బ్లాక్ బాడీ నుంచినప్పుడు ఆ బ్లాక్ బాడీ యూనిట్ ఏరియా మీద యూనిట్ టైంలో ఎంత పడుతున్నాయి, అలాగే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ ది ఎర్త్స్ అట్మాస్ఫియర్. సో ఐడియల్ కండిషన్స్లో ఈ సోలార్ కాన్స్టెంట్ని మనం డిఫైన్ చేస్తాము. ఇవన్నీ పాటించినప్పుడు యాక్చువల్గా సోలార్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత వస్తుందంటే 1340 వాట్ పర్ మీటర్ స్క్వేర్ వస్తుంది. ఈ సోలార్ కాన్స్టెంట్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఉపయోగించేటువంటి ఇన్స్ట్రుమెంట్ ఏంటంటే యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్. సో వీటి బిట్స్లో మనకు అడుగుతూ ఉంటాడు విచ్ ఇన్స్ట్రుమెంట్ ఈజ్ యూజ్డ్ టు డిటర్మైన్ ద సోలార్ కాన్స్టెంట్ అని. సో యాంగ్స్ట్రామ్ పైర్ హీలియోమీటర్ ఇస్ యూజ్డ్ టు డిటర్మైన్ దట్ సోలార్ కాన్స్టెంట్ వాల్యూ. అండ్ ఈ సోలార్ కాన్స్టెంట్ యొక్క కాన్సిక్వెన్స్ ఏంటంటే వీ హ్యావ్ టు ఫైండ్ ద టెంపరేచర్ ఆఫ్ ది సన్. సో మనం టెంపరేచర్ ఆఫ్ సన్ని అప్రాక్సిమేట్, నాట్ ఎగ్జాక్ట్లీ, అప్రాక్సిమేట్గా ఫైండ్ అవుట్ చేయడానికి ఈ సోలార్ కాన్స్టెంట్ కాన్సెప్ట్ అనేది మనకి ఉపయోగపడుతుంది. సో by using this solar constant concept, the temperature of the sun can be determined by the formula T is equal to small r by capital R whole square S by sigma whole power of 1/4. So here r is equal to distance of earth from the sun, and earth ki sun ki madhya unnatuvanti distance small r. Capital R is the radius of the sun, especially the photosphere. So photosphere yokka radius ni తీసుకుంటాం. సో ఎస్ సోలార్ కాన్స్టెంట్ చెప్పుకున్నాం, అలాగే సిగ్మా స్టీఫెన్ కాన్స్టెంట్ అని మనకు తెలుసు. సో ఈ వాల్యూస్ కనుక అందులో సబ్స్టిట్యూట్ చేస్తే అట్ ద పర్టికులర్ ఇన్స్టెంట్ ఆఫ్ టైం సో మనము సన్ యొక్క టెంపరేచర్ని యాక్చువల్గా మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద మెయిన్ కాన్సెప్ట్స్ దట్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ థర్మల్ రేడియేషన్. సో నెక్స్ట్ వీడియోలో మనం ఏం చేద్దామంటే ఈ థర్మల్ రేడియేషన్లో మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేటువంటి ముఖ్యమైన బిట్స్ ఏమైతే ఉంటాయో వాటి గురించి మనము తెలుసుకుందాం. థ్యాంక్ యూ.